పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు. మరణాత విశ్వాస సహవాసము రేపల్లి 8వ వార్డు నుండి శాంతి సందేశాలు అనే పేరుతో ఈ పరిశుద్ధ గ్రంథం నుండి సందేశాలు పంపుతున్నాం. మరి మీరు ప్రతిదినము జాగ్రత్తగా వినండి. రేపల్లె నుండి తెనాలి పరిసరాలకు, తెనాలి గుంటూరు పరిసరాల్లో అయితే 24వ నంబర్ ఛానల్లో ఈ ప్రోగ్రామ్స్ మీకు నిరంతరం వస్తాయి. మీరు విని ప్రభునందు బలపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35 నుండి మరి 41 వరకు చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరముల తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అనేకులకు తెలిసినటువంటి వాక్య భాగం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో శరీరిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుత మహాద్భుతాలు చేశారు. ఇక్కడ మరి అద్దరికి పోదాము అని ఓ సాయం సమయాన మరి ఆ శిష్యులతో చెప్పినట్లు మనం చూస్తాం. శిష్యులు అంటే పాత నిబంధనలో ప్రత్యేకింపబడి ఉండేవారు. క్రొత్త నిబంధనలో విశ్వాసులు అందరూ శిష్యులని పిలువబడ్డారు. ఇక్కడ వారు వెళ్దామని అనుకున్నప్పుడు మరి దోణెలు కొన్ని అక్కడ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. మొత్తం మీద వారు వెళ్ళడానికి ముందే ఉన్న ఫలంగా వారికి ఉన్న చిన్న దోణిలో యేసయ్యను ఎక్కించుకుని వెళ్ళారు అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకేమీ ప్రమాదం లేదు, ప్రమాదం రాలేదు కూడాను. మరి వాళ్ళు ముందే యేసయ్యను ఎక్కించుకుని వెళ్ళడంలో అంతర్భావం ఏమిటంటే, అది మరి మనం చూస్తే ఆ గలిలయ సముద్రము అనేది మనకు బాగా ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రభువు ఇలాంటి కార్యాలు చేశారు. గలిలయ సముద్రము చుట్టూ చిన్న చిన్న కొండలు, వాటి మధ్య భాగాల్లో మరి విపరీతమైన గాలులు రావడం, మరి దాని మీద వేటాడుకునే వారి దోణెలు, ప్రయాణం చేసేవారి దోణెలు మునిగిపోయి అనేకులు చనిపోయిన మరి అనుభవం కూడా ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు చూచిన ఈ దోణెల్లోని వాళ్ళు అందరూ యేసును ఎక్కించుకోలేదు. కానీ ఉన్న ఫలంగా చిన్న దోణిలో తన యొక్క మరి ఆ వారికి సామాన్లు సరిపోతాయో, మరి అది ఇరుకుగా ఉండొచ్చు, కానీ యేసయ్యను ఉన్న ఫలంగా ఎక్కించుకుని వెళ్ళారు. కారణం ఏంటంటే, తుఫాను వంటి ప్రమాదం వచ్చినప్పుడు ఆయన వారితో ఉంటే అది వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఆయన ఆ ప్రమాదాల నుంచి తప్పించి రక్షిస్తాడన్న విశ్వాసంతో వాళ్ళు ఆ పని చేశారు. బాగానే ఉంది.
వారి వెనకాల కొన్ని ధోనిలు వెళ్తూ ఉన్నాయి. ఈలోపుగా ఆకస్మికముగా తుఫాను వచ్చింది. అది పెద్ద తుఫాన్ అని వ్రాయబడింది. మరి ఆ పెద్ద తుఫాను ఆయన ఉన్న ధోని మీదే కొట్టింది, చెలరిగింది. ధోని నిండా నీళ్లు నింపబడ్డాయి. అయితే ప్రభు ఆ ధోనిలో అమరము మీద తలవాల్చుకున్నాడు, తలవాల్చుకుని నిద్రపోతున్నాడు అన్నట్టు రాయబడింది. అమరము అంటే మీకు తెలుసు కదా, తెరసాప కట్టి మరి గాలికి వదిలిపెడతారు. ఆ తెరసాప కట్టే పడవ మధ్యలో నిలబెట్టబడిన పెద్ద మ్రాను. ఆ తెరసాపను విప్పి కింద మడతబెట్టినప్పుడు దాన్ని ఖాళీగా ఉంచకుండా దించి పడవ మధ్యలో అడ్డంగా నిలువుగా పెడతారన్నమాట. ఈదరికి ఆదరి కూర్చునేటటువంటి సీట్లు ఉంటే చెక్కలు, మధ్యలో ఉన్నటువంటి ఆ కిందకి దించేసినటువంటి ఆ మ్రాను అనబడి ఆ అమరము మీద తలవాల్చుకుని నిద్రపోతుంది. మనకు చాలాసార్లు అనుమానం ఏంటంటే, నీళ్లు నిండాయని రాయబడింది కదా, నీళ్లు నిండిన ధోనిలో నిద్ర ఎట్లా పడుతుంది దీనికి? ఇది అసలు నిద్రపోతున్నాడా? ఈ సమయంలో మరి ముందుగానే ఎక్కించుకుని తీసుకొచ్చిన వాళ్ళు ఈ తుఫాను సమయంలో, ఈ అలల తాకిడిలో నన్ను వాళ్ళు నిజంగా నిద్రలేపుతారా, వేడుకుంటారా, నన్ను ఆశ్రయిస్తారా అనేది, ఒకవేళ ఆయన వీరికి పరీక్షగాని పెట్టాడా అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒక్కోసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అప్పుడు మన విశ్వాస స్థాయిని ఆయన గుర్తిస్తాడు. ఆయన పరీక్షలో మనం గెలిచేలాగా మనకు చేయూతనిస్తాడు. ఒకవేళ మనం నిరాశపడి నిరసించినప్పుడు మనల్ని బలపరిచేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సరే, మొత్తం మీద ఇక్కడ చిన్న ధోనిలో ఆయన ఎక్కించుకుని వెళితే దాని మీద పెద్ద తుఫాను వచ్చింది అని మనం చదువుతుందాం. కనుక నేనేమని పేరు పెట్టుకున్నానంటే, ఈ యొక్క భాగానికి చిన్ని ధోనిలో పెద్ద తుఫాను, చిన్ని ధోనిలో పెద్ద తుఫాను. దీన్ని మనం ఆత్మీయంగా అన్వయించుకోగలిగితే మన జీవితాలు చాలా చిన్నవి. మన జీవితాల మీద కొట్టే తుఫానులు అనబడే ప్రమాదాలు మన శక్తికి మించినవి. వారికి ఏమిటి, చాలా బాగున్నారు, వారికి కావలసిన సమృద్ధి ఉంది అని కొందరు బీదవాళ్ళు, అంత పెద్ద మేడలు మిద్దెలు లేని వాళ్ళు అనుకుంటారు. కానీ వారంత సమృద్ధిలో ఉన్నామన్నా మనం అనుకున్నప్పటికీ కూడా వారెంతో చింతతో దిగులుతో ఉండొచ్చు. వారికి శక్తికి మించిన బలహీనతలు, ప్రమాదాలు, అవస్థతలు ఉండవచ్చు. వారింట్లో బయట ఉన్న వాళ్ళకి తెలియనటువంటి త్రాగుబోతులు, మోసగాళ్ళు, అనేకమైన వ్యసనములలో చిక్కుకున్న బానిసలు ఆ ఎత్తైన మేడల్లో ఉండవచ్చు. చూచేవారికి అది ఎంతో దీవెనకరంగా ఉండొచ్చు. కానీ గమనించండి, వారి జీవితాలు ఎంతో ప్రమాదపు అంచుల్లో ఉండవచ్చు. వారి ఇళ్లలో ఒకరికొకరు సంబంధం లేనటువంటి సమాధానం ఉండవచ్చు. చెప్పుకోవటానికి దారి లేని రోగములు ఉండవచ్చు. ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వారి సమృద్ధికి, వారి హోదాకు, వారి దర్జాకు మరి వాళ్ళు తగినంతగా వారు గబక్కన ఎవరికీ చెప్పుకోవటానికి వీల్లేనటువంటి దారి లేనటువంటి బలహీనతలు వారికి ఉండవచ్చు. అసలు వారి కుటుంబ సమస్యలు ఎప్పటికైనా తీరుతాయా లేదా అన్న అనుమానాస్పదంగా వారి కొన్ని జీవితాలు ఉండవచ్చు. ఏదేమైనా జీవితాలు పచ్చగా ఉన్నట్లున్నాయి.
గొప్పగా ఉన్నట్లున్నాయి. నిజంగా చూస్తే వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాలలో బహునిష్ణాతులైన వారి జీవితాలలో చెప్పుకోవటానికి దిక్కులేని బలహీనతలు ఉంటూ వస్తున్నాయి. మీరు గ్రహించారా? జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి, కానీ అవి చాలా చిన్నవి. ఓసారి మా గ్రామంలో ఓ బీదవాడికి గుండె జబ్బు వస్తే మా ఊళ్ళో ఉన్న అప్పటికి ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక మాట అన్నారు. కోటీశ్వరుగా రావాల్సిన జబ్బు నీకు వచ్చింది అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కోటీశ్వరుడు ఒక ఆయన అదే జబ్బుకు గురి అయ్యాడు. ఈ బీదవాడు డబ్బు లేదు, కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అతడు ప్రార్థన చేయించుకున్నాడు. అతనికి ఇష్టం లేదు, కానీ జబ్బు పెద్దది, జీవితం చిన్నది, డబ్బు లేదు, జబ్బు పెద్దది. అయితే ప్రభు అతన్ని బాగు చేశాడు. అతడు బ్రతికాడు. అతని బిడ్డలు కలిగిన వాడై ఇంకా సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ కోటీశ్వరుడు చనిపోయాడు. అతనికి చాలా ఖర్చు పెట్టే డబ్బు ఉంది. ఎంతోమంది ఆయన చుట్టూ పరామర్శ చేయటానికి తగిన బాంధవ్యం ఉంది. కానీ అతడు మరణించాడు. దేవుని ప్రజలారా, మీకు వందనాలు చేసి చెప్తున్నాను. చిన్ని దోణిలో పెద్ద తుఫాను. నీ కుటుంబం పెద్దది, నీ ఆస్తి పెద్దది, నీ కులం పెద్దది, నీ కుటుంబ సభ్యులు పెద్ద గొప్పవాళ్ళు. నీకు డబ్బు బలం కానీ, ధనబలం కానీ, సంఖ్యాబలం కానీ చాలా ఉంది. కానీ నీకున్న సమస్యను పరిష్కరించి, నీ రోగాన్ని శుద్ధి చేసి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయగలిగిన శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. నీవు ఈరోజు ఈ సందేశం వింటూ ఉండగా నీ జీవితపు చిన్ని దోణి మీద ఈ అలలు, భయంకరమైనటువంటి యొక్క సుడులు, సుడిగుండాలు, చిక్కులు, చిక్కురొక్కురు పరిస్థితుల మధ్యలో నిన్ను ధీటుగా రక్షించి ఆ నడి సముద్రంలో చిక్కుపోయినటువంటి యొక్క ఆ స్థితి నుంచి సురక్షితంగా అందరికీ చేర్చగల యేసయ్యను నీ జీవిత చిన్ని దోణిలో ఎక్కించుకుని ఉన్న ఫలంగా వెళ్ళగలవా? అది నీకెంతో శ్రేయస్సు. నీకు అనిపించవచ్చు, నాకు ఇప్పుడేం బలహీనత ఉంది, ఒకవేళ ఏదైనా జరిగితే నాకు కుడి ఎడమల చాలామంది ఉన్నారు మా వాళ్ళు అని నీకు అనిపించవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దోణి, జీవిత దోణి చాలా చిన్నది. నీ మీదకి వచ్చే సమస్యలు, ప్రమాదాలు, వ్యాధులు అవి చాలా పెద్దవి, పెద్ద తుఫానులవి. వాటి నుంచి తప్పించే శక్తి గల యేసయ్యను ఇప్పుడే నీ హృదయధ్వనిలో ఎక్కించుకుని వెళ్ళు. ఎంత దూరం ప్రయాణించినా నీకు క్షేమమే, మేలే. తరువాత వారు ఏం చేశారంటే చూద్దాం. ఇక్కడ ఈ 38వ వచనంలో ఆయనను లేపారు అని రాయబడి, వారు ఆయనను లేపి బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నిన్ను ఉన్న ఫలంగా ఎక్కించుకొని లోకములో ఒక ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి నీ కొరకు జీవిస్తూ, నీ మీద ఆనుకుని, నీ యందు విశ్వాసము మరియు నిరీక్షణ ఉంచి జీవిస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మాకు ప్రమాదకరమైన పరిస్థితి రానే వచ్చింది. అసలే మా జీవిత ధోనిలు చిన్నవి.
ఈ తుఫాను తాకిడికి మేము తట్టుకోలేము. ఆయనను లేపి, చూడండి 38లో అంటున్నారు, వారు ఆయనను లేపి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పినప్పుడు చాలా ఆశీర్వాదకరమైన మాట ఉంది 39లో. అందుకు ఆయన లేచి, వారు ఆయనను లేపి, తర్వాత అందుకు ఆయన లేచి, నీవు నీ హృదయధ్వనిలో యేసుని ఎక్కించుకుని ఉన్నప్పుడు ఆకస్మికంగా నీ జీవిత ధ్వనిలో నీ బిడ్డల మీద ప్రమాద పరిస్థితులు అలముకున్నప్పుడు నీవు ఆయన ఎదుట సాగిలిపడి నీవు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయనను లేపటం ఆయనను నిజమైతే ఆయన లేస్తాడు. లేచి ఏం చేస్తున్నాడు? ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో మాట్లాడెను. అర్థమైందా? గాలినేమో గద్దించాడు, సముద్రముతో మాట్లాడాడు. మనుషులు ఏమైపోయారు? జ్ఞాపకం చేసుకోండి. నీవు సహాయం చేయగల సమర్థుడైన యేసయ్యతో మాట్లాడడం నేర్చుకుంటే ఆయన నీ మీదికి వచ్చే శత్రువులతో మాట్లాడతాడు. గాలి అంటే గాలి గాలి మాటలు, బోలు మాటలు, వెల మీద నిలబడలేని మాటలు, అబద్ధాల మాటలు, వ్యర్థమైనటువంటి యొక్క ప్రేలాపన జరిగించేటప్పుడు ప్రేలేటటువంటి వాళ్ళు ఉంటారు కొందరు. వారిని గద్దించడం దేవునికి సాధ్యం. మనం వారి యొక్క మాటలను ఆపలేము, వారి నోళ్ళు మొయ్యలేము, కానీ దేవుడు మొయ్యిస్తాడు. రెండవదిగా సముద్రము అంటే లోకం. నీ మీద, నీ బిడ్డల మీద, పచ్చగా ఉన్న నీ కుటుంబం మీద, నీ గృహం మీద, నీ పాడి పశువుల మీద, పంట పైరుల మీద, నీ విద్యా ఉద్యోగ సమస్తమైన వివాహాలు విషయాలలో నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన మేలును బట్టి మనం చూస్తే దేవుని బిడ్డ, మరి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. రకరకాల మాటలతో నిందిస్తారు, ఉన్నదొకటి లేనిదొకటి చేస్తారు. చూడండి, ఇక్కడ ఆయన ఆ గాలి మాటలను గద్దించడమే కాదు, నిశ్శబ్దమై ఊరకుండు మరి సముద్రంతో మాట్లాడా. నోర్మై, నన్ను ఆశ్రయించిన బిడ్డలతో నువ్వు మాట్లాడతావా? నీ ఇష్టానుసారంగా ప్రేల్తావా? ఏమిటి నీ ఉద్దేశం? ఇక్కడ నేనున్నాను, నన్ను ఆశ్రయించిన వాళ్ళు సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును గాని నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదవై ఉండదు అని చెప్పిన తండ్రి గద్దించి నిశ్శబ్దమై, ఊరుకో నేనున్నానంటూ నువ్వు ఆశ్రయించిన నీ దేవుడు నీపై చెలరేగే శత్రువులతో మాట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించి మౌనముగా ఉండమని వారితో మాట్లాడతాడు, మనుషులతో కాదు. నువ్వు దేవునితో మాట్లాడటం నీకు తెలిస్తే, చేతనైతే దేవుడిని శత్రువులతో మాట్లాడి దాన్ని అణిచివేసి నోరు మూయించగల సమర్థుడు ఇక్కడ. దేవుని బిడ్డ, నిజముగా నాకు మొరపెట్టు వారికి ఆయన చూడండి సమీపంగా ఉన్నాడనే మాట వాక్యంలో చూస్తూ, ఇదిగో ఈ సమయము జీవము గల దేవుని యొక్క వాక్కుతో నీవు నింపబడాలి. దేవుడు నిన్ను అద్భుత రీతిగా మరి అద్దరికి చేర్చగల సమర్థుడు. సముద్రంలో ఓ చిక్కుకున్నటువంటి జీవి నావవలే చాలామంది సమృద్ధిలో ఉండి కూడా చిక్కుల్లో వాళ్ళు ఎటు దారి లేని పరిస్థితుల్లో మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, ఎటు తోచని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు తెలుసా, నీ ధోనిను, నీ చిన్ని జీవిత ధోనిను ప్రమాదములు దాటించి అద్దరికి చేర్చి సమృద్ధిని ఇవ్వగల సమర్థుణ్ణి నీవు ఈ సమయంలో నీ చిన్న ధోనిలో చేర్చుకోమని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను.
ఎందుకంటే రేపేమవుతుందో మనకు తెలియదు. మనకు తెలియని సంభవాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. ఇలా చూసిన వాళ్ళు ఎంతో సమృద్ధి కలవాళ్ళు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, ఆస్తిపరులు కనుమరుగైపోతున్న కాలంలో మనం ఉన్నాము. ఇలా క్షేమంగా వెళ్ళిన వారు అదే క్షేమంతో ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ లేని దుష్ట కాలంలో మనం ఉన్నాము. కనుక నీకు క్షేమమునిచ్చే దేవుడు నీకు కావాలి, అంతే. నీకు క్షేమం కావాలి. ఇక్కడ నువ్వు ఏమిటి నేనేమిటి కాదు, నీ కులం ఏంటి నా కులం ఏమిటి కాదు, నీ పార్టీ ఏమిటి నీ ఉద్యమం ఏమిటి కాదు, నీ ఆస్తిపాస్తులు ఐశ్వర్య సంపదలు కాదు, ఎరుప నలుప పొడుగా పొట్టా కాదు, నువ్వు పామరుడువా పండితుడు అనేది కూడా కాదు. నీకు సంరక్షణ ఇవ్వగల ఒక రక్షకుడు నీకు అవసరం. అవునా? వారు ఆయనను లేపారు. ఆయన లేచి వారి సమస్యను గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని లోకమని సాగరంతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం! ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా, ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ, శాంతమైన వాతావరణం. చూడండి, అలజడితో ఉన్నటువంటి జీవితం, ఒత్తిడితో నలిగిపోతున్న హృదయం, సమాధానం లేని కుటుంబం, ఎన్నో మీరు చూడగలుగుతారు. అలజడితో ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నీ భర్త, నీ కుమారులు, నీ కుటుంబీకులు, నువ్వు ప్రేమించిన వారు మరి వాక్య విరుద్ధంగా, దేవుని సత్యానికి విరుద్ధంగా వ్యసన బానిసత్వంలో మునిగిపోయి మరి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా వారు నుంచి ఎలాంటి వర్తమానం నీకు వస్తుందో, నువ్వు ఎలాంటి సమస్యను ఎదుర్కోబోతున్నావో, ఆ వార్త విని నువ్వు తట్టుకుంటావో లేదో, నీ ఇంటి వారు ఎలాంటి స్థాయిలో ఉన్నారో అది నీకు తెలిసి కూడా దాని గురించి నువ్వు శ్రద్ధ లేకుండా, వారి బాగుపడాలనే ఉద్దేశం లేకుండా, దానికి తగినటువంటి మార్గం ఒకటి ఉండగా దాని గురించి ప్రయత్నం చేయకుండా, పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఆకస్మికంగా నీకు వచ్చినటువంటి ఆ దుర్వార్తను విని తట్టుకోగలవా? బ్రతికి బట్టగట్టగలవా? ఆలస్యం చేయొద్దు. వాక్యం చెప్తుంది, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ స్థితిగతుల సంగతికి పొద్దు, నీ అవస్థను తీర్చగల రక్షకుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన నీ జీవిత ధోనిలో ఎక్కి ఉంటే, నీ జీవిత ప్రయాణంలో, యాత్రలో ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలోనైనా నీ పై కొట్టే గాలులను గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని ఈ లోకమని ప్రచండ అలల వాహిని అణిచివేయగల సమర్థుడినా. కనుక ఈ సమయంలో నేను బ్రతిమలాడుతూ అడుగుతున్నాను, ఈ యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో. నీ జీవితం చాలా చిన్నది, నువ్వు కోటీశ్వరుడివి, వేల కోట్ల ప్రాపర్టీ నీకుంది, నాకు ఇది ఎంతో ఉంది. కుడి చేతి చాపితే కోట్లు వస్తాయి, ఎడం చేతి చాపితే లక్షలు వస్తాయని నువ్వు అనుకోవచ్చు. నేనేమి కాదనను, కానీ నీ మీదకి వచ్చే సమస్యల వలె నుంచి తప్పించగల సమర్థుడు ఒక్కడే. పూర్వకాలం మా అత్త మరియలనే అక్క చెల్లెల ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మాత, నువ్వు అనేకమైన పనులతో భారం పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు, అది నా యందు విశ్వాసముంచుట అనే భాగం స్పష్టంగా చెప్పారు ప్రభు. దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిగతుల మధ్య ఉన్నప్పటికీ మీతో మనవి చేస్తూ ఉన్నాను, ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎన్నో సమస్యల వలయాల్లో నుంచి తప్పించబడిన వాళ్ళం, ఎన్నో అద్భుత సాక్ష్యములకు రుజువులుగా మేమున్నాము. ఇదిగో ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రేమించుటయే గాక, వారి పాపములను క్షమించుటయే గాక, వారి కొరకు సిలువలో త్యాగం చేసి ఆయన రక్త తర్పణము ద్వారా ప్రతి పాపి విమోచన యజ్ఞాన్ని పూర్తి చేసి అప్పగించాడు. ఈయనే రక్షకుడు, ఈయన మనందరికీ చాలిన సరిపోయిన దేవుడు.
ఇటు రక్షకుడిని నీ హృదయధునిలో ఎక్కించుకుని వెళ్ళాలని నేను ప్రేమతో అర్థిస్తున్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాను. నడి సముద్రంలో చిక్కిన నావా అద్దరికి చేర్చవా నా ప్రభువా. దోణి చిన్నది తుఫాను పెద్దది, దోణి చిన్నది తుఫాను పెద్దది, బ్రతుకు చిన్నది భారము గొప్పది. బ్రతుకు చిన్నది భారము గొప్పది, నడి సంద్రంలో చిక్కిన నావా అద్దనికి చేర్చవా నా ప్రభువా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ధ్వని, జీవిత ధ్వని చాలా చక్కగా ఉందా, అందంగా ఉందా, అలంకరించబడి ఉందా, అంతస్తులతో ఉందా, ఆధిక్యతలతో ఉందా, చదువు సంఖ్యలతో సమృద్ధిగా ఉందా, లక్షలాది రూపాయలు నెలసరి జీతనాతాలు నీ ఇంటిని చేరుకుంటున్నాయా? నీ మీద నీకు తెలియకుండా కొట్టే తుఫానులు అనే సమస్యలు, వ్యాధులు, ప్రమాదాలు నీకు తెలియదు. వాటి నుంచి తప్పించడానికి సమర్థుడైన యేసును ఈ క్షణమే నీ చిన్న జీవిత ధ్వనిలో ఎక్కించుకుని వెళ్ళమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను. అది నీకు క్షేమం. అందుకని ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చూడు, చిన్ని ధ్వనిలో పెద్ద తుఫాన్ అనే చిన్న సందేశం విని మరి నీవు మంచి నిర్ణయం తీసుకో. దేవుని హృదయాన్ని ప్రభావితం చేసి రక్షకుడైన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకునేలాగా నిన్ను ప్రేరేపించి నీ జీవితాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును అనుకూలముగా తీర్చిదిద్ది దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో చిన్ని ధ్వనిలో పెద్ద తుఫాన్ అనే చిన్న అంశాన్ని మీరు నాకు అనుగ్రహించారు. విన్న మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారి అవసరాలు తీర్చడానికి నువ్వు సమర్థుడు అని ఎరిగి వారు నేను చేర్చుకుని ఎందు ఆనందించి నీ ద్వారా దీవించబడే శక్తి వారికి దయచేయమని, ఇంకా అనేక సందేశాల బిడ్డలకు అందించడానికి శక్తి, సామర్థ్యము నాకు మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఆదివారము రేపల్లి పట్టణంలోని 8వ వార్డులో మన్నాథ మందిరంలో ఉదయం 10 గంటలకు ఆరాధన, శుక్రవారం సాయంత్రం కూడా 6:30కు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మీరు వాక్యం వినడానికి ఇష్టపడిన వారు, ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, లేదా మా అవసరతలో ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ మేము ఇస్తున్నాము మా నంబరు 9014243100 అనేటటువంటి మా నంబర్కు మీరు ఫోన్ చేయండి. మేము జవాబులు ఇస్తాం. మీ కొరకు ఫోన్లోనే ప్రార్థన చేయగలం. దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. ఆమేన్.